ఎస్ నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా పరిస్థితి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రధానంగా సింగరేణిలో ఎన్నికల కోలాహలం ఉన్నటువంటి పరిస్థితి. సింగరేణిలో పట్టు సాధించేందుకు పలు కార్మిక సంఘాలు కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి ఇప్పటికే కార్మిక నేతలు కూడా కార్మిక సంక్షేమం కోసం పోరాటానికి సిద్ధంగా ఉంటామంటూ లీడర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని కూడా హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కార్మికుల కుటుంబాలకు వెన్నంటి ఉంటామని భరోసాలు ఇస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ఎన్నికలతో ఆగినటువంటివి మరొకసారి ఎన్నికల పూర్తయిన తర్వాత సో అక్కడ ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇన్నాళ్ళు దాదాపుగా నెల 2 నెలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థాయి ఎన్నికల వాతావరణం ముగిసి 2 రోజులు గడవక ముందే కూడా ఇప్పుడు స్థానికంగా సింగరేణి సంస్థలో కార్మికులకు సంబంధించి ఎన్నికలు సైరన్ మోగింది అని కూడా చెప్పవచ్చు. ఈ నెల 27వ తేదీన సింగరేణి సంస్థకు సంబంధించి కార్మిక సంఘాల తరఫున కూడా ఒక ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా కూడా 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికలలో పాల్గొననున్నాయి. దీంట్లో ప్రధానంగా 5 జాతీయ కార్మిక సంఘాలు కూడా పోటీ చేయనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు కార్మిక సంఘాలు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. అంటే ఎన్నాళ్ళుగానో అంటే సమస్యలు కార్మికులకు సమస్యలను అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా కార్మిక సంఘ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఏదైతే బొగ్గు గనులకు సంబంధించి ఉన్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పట్ల కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించి కానీ ఇలాంటి చాలా అనేకమైన అపరిష్కృత సమస్యలన్నిపై కూడా తాము పోరాటం చేస్తాము, తప్పకుండా సింగరేణి సంస్థను ఎదిరిస్తామంటూ కార్మికులకు ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన అందుకు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఎన్నికలలో దాదాపుగా 13 సంఘాలు కూడా ఇప్పటికే పోటీలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. సింగరేణి పెద్ద అంటే దేశవ్యాప్తంగా కూడా సింగరేణికి సంబంధించి ఒక పెద్ద సంస్థగా కూడా చెప్పవచ్చు. దాదాపు ఈసారి 39,748 మంది సింగరేణిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. అయితే కార్మికులు ఇప్పటికీ 3 సార్లు కూడా ఈ స్థానం నుంచి కూడా అంటే సింగరేణికి సంబంధించి ఏఐటియుసి సంఘానికి సంబంధించిన కార్మిక సంఘము ఇప్పటికే 3 సార్లు చక్రం తిప్పినట్టుగా కూడా ఉంది. గతంలో 2 సార్లు టీబీజీకేఎస్ కూడా ఈ ఎన్నికలలో గెలిచిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈసారి ఈ అదృష్టం ఎవరిని వరిస్తుంది అంటే ఈ కార్మిక సంఘాలలో ఏ సంఘానికి గెలుపు దిశగా కూడా వెళ్తారు, ఎవరిని కార్మికులు ఎవరికి పట్టం కడతారు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసుకోకుండా కూడా ఆ వరాల జల్లులను ఇప్పటికే కార్మికుల సంఘాల నేతలు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా 6 ఏళ్ల తర్వాత బొగ్గుగనిలో కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సైరన్ మోగిందని కూడా చెప్పొచ్చు. అందుకు సంబంధించి కసరత్తు కూడా మొదలయ్యింది. ఏమాత్రం కూడా అంటే ఇప్పటికీ సింగరేణిలో లక్షలాదిగా కూడా కార్మికులు ఉంటారు. ఈ కార్మికుల సమస్యలపై కూడా పోరాటం చేస్తూ తాము సఫలీకృతమయ్యామంటూ కూడా ఏఐటియుసి నేతలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా రామగుండం రీజన్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గనులు అయితే పెద్ద ఎత్తున పోటీలో ప్రధానంగా ఎంతమంది ఉన్నారు, ఎవరు ప్రధాన పోటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఏ సంఘాల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కార్మికులకు సమస్యలకు సంబంధించి పోరాటం చేసినటువంటి సంఘాలు కొన్ని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో పోటీలో నిలబడి విజయం సాధించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా ఏ సంఘానికి ఎక్కువగా అవకాశం ఉండే పరిస్థితి ఉంది ఈసారి? దాదాపు 13 సంఘాలు కూడా ఈ పోటీలో తలపడనున్నాయి. ఇందులో జాతీయ స్థాయిలో కూడా 5 సంఘాలు తలపడనున్నాయి. గతంలో అంటే 8 సంవత్సరాల నుంచి కూడా చరిత్రలో దాదాపుగా ఇప్పటికీ 2 సంఘాలు మాత్రమే విజయం సాధించిన పరిస్థితి. ఇటు ఏఐటియుసితో పాటు టీబీజీకేఎస్ కూడా ఈ ఎన్నికల పోటీలో ఇప్పటికీ అంటే గతంలో 3 సార్లు ఏఐటియుసి విజయం సాధించగా 2 సార్లు టీబీజీకేఎస్ కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు అంటే ప్రతి 2 సంవత్సరాలుగా కూడా ఈ అధికారంలో ఉండి ఈ కార్మిక సంఘాలు పోరాటాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఎస్ శ్రీకాంత్, ఇంకోటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మారిన గవర్నమెంట్ నేపథ్యంలో ఒకవేళ ఏమైనా అక్కడ ఓటర్ల పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే వారు కూడా ప్రధానంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించినటువంటి పరిస్థితి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమైనా అక్కడ కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయంట? రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న కార్మిక సంఘాలకు కాకుండా ఈసారి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘానికి మాత్రం ఆ పట్టం కట్టేందుకు కూడా ఓటర్లు అంటే దాదాపుగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుందో దానికి సంబంధించి అనుబంధంగా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘానికి దాదాపుగా కూడా కార్మికుల మద్దతు పెద్ద ఎత్తున కూడా ఉంటుంది. స్థానిక సంస్థలు ఏవైనా కూడా దాదాపుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వానికి సంబంధించి పార్టీకి సంబంధించి మొగ్గు చూపే దిశగా కూడా అంటే మున్సిపల్ ఎలక్షన్ లో కానీ పంచాయతీ ఎలక్షన్ లో కానీ దాదాపుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ దిశగా కూడా అంటే ఈ నెల 27వ తేదీన ఈ సింగరేణిలో ఎన్నికలకు సంబంధించి మీరు అన్నట్టుగా కూడా తప్పకుండా ఈ మార్పు అయితే చోటు చేసుకొని ఉందని కూడా చెప్పవచ్చు రాజశేఖర్.